అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటున్న నాదెండ్ల కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందంటున్న వైసీపీ అక్కడ మైనింగ్ ఆపాలని సిపిఐ నేతల లేఖ ఇలాంటి టాప్ 9 వార్తలు ఏపీ టుడేలో చూద్దాం. గత 5 ఏళ్లలో ఎవరిని కాకినాడ పోర్టులోకి అనుమతించలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 3 ఏళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు. దీని విలువ 45,000 కోట్ల రూపాయలుంటుందని చెప్పారు. అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమన్నారు నాదెండ్ల. అసలు కాకినాడ పోర్టును మాజీ సీఎం జగన్ ఎందుకు తన గుప్పిట్లో తీసుకున్నారని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎంపీ కేశినేని చిన్ని. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి పలు సలహాలు సూచనలు అందించారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని సూచించారు. ఆలయ అధికారులు టూరిజం అధికారుల సమన్వయంతో పనిచేసి కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ప్రసాదం ద్వారా నిధులు తెచ్చుకునేందుకు త్వరగా ప్రపోజల్స్ పెట్టాలన్నారు ఎంపీ కేశినేని చిన్ని. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏపీ వక్ఫ్ బోర్డు రద్దుపై వైసీపీ నేత అంజాద్ బాషా విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల కాలమర్పంతో ఉన్న వక్ఫ్ బోర్డును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. 2028 వరకు ఉండాల్సిన వక్ఫ్ బోర్డును రద్దు చేశారని, రాజకీయ పరంగానే ఈ కుట్ర జరిగిందన్నారు అంజాద్ బాషా. జీవో 47ను రద్దు చేయడం వల్ల వక్ఫ్ ఆస్తులపై కూటమి ప్రభుత్వం కన్నేస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా తమ పార్టీ నేతలపై కక్ష సాధింపుకు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిన సీఎం అందుకు భిన్నంగా ఛార్జీలు పెంచుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలపై దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీపై ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గబోమన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్ముతుందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఎందుకు చర్యలు తీసుకోకూడదన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టారీతిన రెచ్చిపోయి ఇప్పుడు కేసుల భయంతో ఆర్జీవీ అడ్రస్ లేకుండా పోయారన్నారు. వర్మకు దమ్ముంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. గొప్ప డైరెక్టర్ గా పేరుగాంచిన వర్మ చంద్రబాబుపై సినిమా తీసి అవుట్డేటెడ్ డైరెక్టర్ అయ్యారని విమర్శించారు బుద్దా వెంకన్న. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు లేఖ రాశారు సిపిఐ నేత రామకృష్ణ. మన్యం జిల్లా గురుగుబిల్లి మండలంలో మైనింగ్ ఆపాలని కోరారు. డ్రిల్లింగ్ తో భూగర్భ జలాలు, తాగునీరు కలుషితమవుతున్నట్లు చెప్పారు. మైనింగ్ గోతుల్లో ఇప్పటికే 12 మంది చనిపోయినట్లు లేఖలో ప్రస్తావించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. జేసీ ప్రభాకర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, తాను అవినీతి చేసి ఉంటే విచారణ చేసుకోవచ్చన్నారు. 1985 నుంచి జేసీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు భయపడనని, త్వరలో తాడిపత్రిలో మీటింగ్ పెడతామని చెప్పారు. రాజకీయ నాయకులు సైతం స్వామీజీల దగ్గర మోకలేరడం దారుణమన్నారు భారత హేతువాద సంఘ నాయకుడు వెంకట సుబ్బయ్య. నెల్లూరులో రామదూత అనే దొంగ స్వామి గత 25 సంవత్సరాల నుంచి భూములు ఆక్రమిస్తూ స్వాహా చేస్తున్నారని చెప్పారు. దీనిపై అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చినా అమలు కాలేదన్నారు వెంకట సుబ్బయ్య. దొంగ స్వాములకు అధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేంజల్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ, ఉప్పాడ తీర ప్రాంతం, అంతర్వేది తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. మత్స్యకార గ్రామాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.